ఈసారి తమిళనాడు ఎన్నికలు చాలా చిత్రంగా జరిగాయండి. అసలు తమిళనాడులో ఈసారి ఎన్నికలు జరిగాక 2026లో ద్రవిడ పార్టీలను కాదని టీవీకేని ఎన్నుకున్నాక విజయ్ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ప్రతిపక్షాలని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. లేదు విస్మయానికి గురి చేస్తున్నాయి. లేదు ప్రతిపక్షాలకి అంటే వాటి నోటికి పని చెప్తున్నాయి. ఎందుకంటే విజయ్ తీసుకున్న నిర్ణయాలు అలా ఉంటున్నాయి. విజయ్ ₹1 ఖర్చు పెట్టకుండా కొత్త వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి వాళ్ళని గెలిపించుకున్నాడు. అంతేకాకుండా తన కేబినెట్లో ఒక మహిళకి స్థానం ఇచ్చాడు. ఇవన్నీ పక్కన పెడితే తనతో పాటు ప్రయాణం చేసి అంటే జ్యోతిష్యం చెప్పించుకుంటూ జ్యోతిష్యుడి సలహాల మేరకు తన పార్టీని పార్టీ సిద్ధాంతాలని తనని తాను మలుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిన విజయ్ ఇవాళ ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నాడు. ఏంటా సంచలనమైన నిర్ణయం? ఒక జ్యోతిష్యుడికి ఇవాళ ఓఎస్డి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ అనే ఒక క్యాబినెట్ ర్యాంక్ హోదా ఉండే ఒక పదవిని ఇచ్చాడండి. ఇంతకంటే సునామీ తమిళ రాజకీయాల్లో ఉంటుందా? ఎందుకంటే ద్రవిడ పార్టీలన్నీ కూడా హిందూ వ్యతిరేకులు, హిందూ సంప్రదాయ వ్యతిరేకులు, వాళ్ళు మేము జ్యోతిష్యం నమ్మం, మేము శాస్త్రాలను నమ్మం అని చెప్పేవాళ్ళు. కానీ క్రిస్టియన్ అయిన జోసెఫ్ విజయ్ ఇవాళ తిరు రికి రాజన్ పండిట్ వెట్రివేల్ అనే వ్యక్తిని ఓఎస్డీగా నియమించాడు. ఇవాళ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఒక జ్యోతిష్యుడికి ఏంటి ఓఎస్డి పదవి ఇవ్వడం ఏంటని. ఇతను చదువుకున్న వ్యక్తి, జ్యోతిష్యం వచ్చు, తర్వాత ఈయన సంప్రదాయాలు తెలిసిన వ్యక్తి, ప్రవచనాలు చెప్తాడు, అన్ని రకాలుగా ఆధ్యాత్మికవేత్తగా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. వీటన్నిటికంటే మించి 40 సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రంలో ఆయన తలపండిపోయి ఉన్నాడు. ఈయన ఎంతో మంది రాజకీయ నాయకులకి జ్యోతిష్యం చెప్పారు, సలహా సూచనలు ఇచ్చారు. జయలలితకి ఈయనే వ్యక్తిగత జ్యోతిష్యుడు కూడా. ఇవాళ అదే జ్యోతిష్యుడు ముందుగానే ఆయన ప్రెడిక్ట్ చేశారు, విజయ్ ద్రావిడ పార్టీలను కాదని గెలుస్తాడు, నిలుస్తాడు, విజయాన్ని సాధిస్తాడు అని చెప్పాడు ఈ వెట్రివేల్. సో ఇవాళ విజయ్కి గ్రహాలు ఎంత బాగా అనుకూలించాయో అదే విధంగా జ్యోతిషుడైన తిరు రికి రాజన్ పండిట్ వెట్రివేల్ కూడా